ఓకే సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను భగత్ సింగ్ గారు. ప్రస్తుతం మనం దళిత నాయకుడు అయినటువంటి చైతన్ గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు కాబట్టి, చైతన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ ఉద్యమంలో డాక్టర్ కత్తి పద్మారావు గారితో భుజం భుజం కలిపి దానికి న్యాయ పోరాటానికి సంబంధించి 1980లో SC ST యాక్ట్ తీసుకురావడానికి ప్రత్యేక పోరాటం చేసిన కత్తి పద్మారావుతో ఏదైతే మీరు కలిసి పోరాటం చేశారో ఈ విషయంపై మీ అనుభవాలను చెప్పండి. ఈ హత్యాకాండ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి, ఈ విషయంపై దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం జమీల్ గారు. అయితే ముందుగా ఇక్కడ మనం చర్చ జరుగుతున్న దాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు కారంచేడు ఘటన జరిగి 40 సంవత్సరాలు నేటికి. అంటే 1985 ఆ రోజు కత్తి పద్మారావు గారు అక్కడ చూసిన ఘటనని వివరించిన ఒక 2 వాక్యాలు చదివి నేను మన డిబేట్లోకి వెళ్తాను. ఆ రోజును నేను మరవలేను, చరిత్ర గర్భం నుండి రక్తం లావాలా ప్రవహించిన రోజు, కారంచేడు కులకావరం గొడ్డళ్ళై బరిసలై దళితుల గుండెల్ని చెండాడిన రోజు అది, శ్రమజీవుల నెత్తురుతో పండి ఒరిగిన భూమిని వద్యశిలగా మార్చిన నరహంతల క్రౌర్య కృత్యాల వికటాట్టహాసం చేసిన రోజది. అంటే ఒక పోయంలో ఒక 4 లైన్లలోనే కత్తి పద్మారావు గారు అక్కడ ఏం జరిగింది అనేది మనకి చాలా కళ్ళకు కట్టినట్టు వివరించారు. అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత కత్తి పద్మారావు గారు అస్పృశ్యుని యుద్ధగాథని కారంచేడు ఉద్యమం ఆయన ఉద్యమ నేపథ్యాన్ని మొత్తాన్ని ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. కారంచేడు ఘటన ఇప్పటికీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఏం చర్చిస్తున్నాం, ఇంకా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంది, అది న్యాయపరంగా కొనసాగుతుంది, లేదు అనేక ఘటనలు జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా 1985కు ముందు దళితులు ఎదుర్కొన్న వివక్ష ఎలాంటిది, కారంచేడు ఘటన తర్వాత దళిత ఉద్యమం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్గా మారి వచ్చిన తర్వాత, ఒక తాత్విక ఉద్యమంగా వచ్చిన తర్వాత, ఒక కుల నిర్మూలన ఉద్యమంగా అంబేద్కర్ బాటలో ఒక ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒక మేనిఫెస్టోని తీసుకొని దాన్ని రూపొందించుకొని ఒక ప్రణాళికను రూపొందించుకొని ఒక దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం ఆలోచిద్దామా, ఇంకా మనం దాడులు జరుగుతున్నాయి అనేది ఆలోచిద్దామా? ముఖ్యంగా కారంచేడు ఘటన మనం అనాలిసిస్ చేయాలంటే ఘటన జరిగిన తీరుని, ఆ తర్వాత ఉద్యమం జరిగిన తీరుని, అయితే ఇప్పుడు కారంచేడు 40 ఏళ్ల తర్వాత ఈ 4 దశాబ్దాల్లో దళితులు వచ్చిన మార్పుల్ని భవిష్యత్ తరాలకి ఎలా దాన్ని చూడాలి అనే కోణాలని కూడా మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. అదే విషయంలో ఇంకోటి ఏంటంటే చైతన్ గారు, ప్రస్తుతం 1985లో ఇది జరిగిన తర్వాత కూడా 1991లో కూడా దాడి జరిగింది. అక్కడ కూడా మనం చూసినట్టయితే చుండూరులో, అలాగే ఇప్పుడు లక్ష్మీపేటలో కూడా, ఇప్పుడు దాని తర్వాత 2020 అంటే 12లో అండి, 2011లో లక్ష్మీపేట జరిగింది, 12 జూలై, 12 జూన్ 11th ఓకే సారీ 2011లో. అంటే ఇంత జరిగినప్పటికీ ఇప్పుడు ఈ వివక్ష ఇలాగే కొనసాగుతున్నది. ఇప్పుడు చాలా క్లియర్గా మనకు మన రమాదేవి గారు చెప్పారు, అంటే దళితుల పట్ల వివక్ష న్యాయస్థానాలలో కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు జమీల్ గారు, ఇప్పుడు మనం భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని తీసుకున్నా, లేకపోతే ప్రపంచంలో అనేక ఉద్యమాలను తీసుకున్నా, ఈ వివక్ష దళితుల మీద వివక్ష మీరు ఇప్పుడు రీసెంట్ గా స్వాతంత్రం తర్వాత వచ్చిన వివక్ష కాదు కదా, ఒక 3000 ఏళ్ల నాటి అణిచివేత. దాన్ని ఈ అణిచివేతను తిరుగుబాటు చేయడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళల్లో చేసే వాళ్ళల్లో అంత ఇమీడియట్ రియాక్షన్ రాదు. అందుకే కారంచేడు ఘటన తర్వాత ఉవ్వెత్తున ఒక ఉద్యమం వచ్చింది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే కారంచేడులో సెప్టెంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆవిర్భించే రోజు ఒక 2 లక్షల మంది గ్యాదర్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా ఒక ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కులాల మధ్య భేదం కూడా లేకుండా అందరూ కలిసి వచ్చి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ ఉద్యమం తర్వాత అనేక ఆ సిరీస్ ఆఫ్ మూమెంట్స్, లేకపోతే ఆ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసింది. దానికి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వం వహించారు. దాన్ని విజయవాడలో ఆ తర్వాత అక్టోబర్ 6న ఒక బహిరంగ సభ జరిగింది. అక్కడ మొదటిసారి దళితుల జలియన్ వాలాబాగ్ జరిగినట్టు దళితుల మీద దాడి జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కత్తి పద్మారావు గారి మీదే మొదటి టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టారు. ఫస్ట్ టైం ఆయన మీదే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టింది కత్తి పద్మారావు గారి మీదే. అది కారంచేడులో పోరాడుతున్నారనే పెట్టారు కదా. అది అలాంటప్పుడు మనం ఇంకా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. అల్టిమేట్ గా పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ అని డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు, పొలిటికల్ పవర్ సాధించి మనల్ని మనం పాలించుకునే దశగా మనం ముందుకెళ్లేంత వరకు ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. దానికి ప్రతిగా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు ఈరోజు. ఏదైతే ఈ